3T టీవీ న్యూస్ కి స్వాగతం. ఎందుకు నేను సీరియస్ అంటున్నాను అంటే తనకి మార్నింగ్ బ్లడ్ వామిటింగ్ అయిందంటే ఆ రాయి ఏదైతే సిరేస్ కొట్టినారో తలలో ఏదో నరం పగిలి ఉంటుంది. పాలు కూడా తాగట్లేదు, ఏమి తీసుకోలేకపోతుంది. షీ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్. నేను వీళ్ళని వచ్చి పరామర్శిస్తా, కానీ ముందు ఆమె దగ్గర నుంచి కనుక మనం స్టేట్మెంట్ తీసుకోకపోతే స్టేట్మెంట్స్ మారిపోతాయి. నేను టెక్నికల్గా ఆలోచిస్తున్నాను, ఒక్క నిమిషం ఆగండి. గాంధీ హాస్పిటల్లో ఉంది, ముందు నేను అక్కడికి వెళ్ళి అక్కడ కరెక్ట్గా టెక్నికల్గా లెట్ మీ టేక్ ఆ స్టేట్మెంట్ ఫ్రమ్ దట్ లేడీ. ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు? వీళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ వీళ్ళు ఇచ్చినారయ్యా. ఆ ఎఫ్ఐఆర్ నా ఉద్దేశంలో ఎక్కడ పనికిరాదు. కాపీ కూడా ఉంది. కాపీ అందులో అటెంప్ట్ మర్డర్ పెట్టలేదు. ఎస్సీ ఎస్టీ ఆడ మనిషిని ఆడవాళ్ళని కొట్టి వాళ్ళని హరాస్ చేస్తున్నది పెట్టలేదు. అది క్లియర్ గా హనుమాన్ చాలీసా చదువుతుంటే ముస్లిం మాబ్ అటాక్, కమ్యూనల్ అటాక్ పెట్టలేదు. వీళ్ళు పెట్టలే. ఒక్క నిమిషం మేడం చెప్పండి. 324, 147, 148 అండ్ 149 ఐపీసీ ఇవే పెట్టారు. ఇది మనకి ఎందుకు పనికిరానివి, అన్ని బెయిలబుల్ సెక్షన్స్. ఎంతమందిపై పెట్టారు ఈ సెక్షన్స్? కాదు నాన్న, మా వాళ్ళు ఒక పేపర్ రాశారు, మన వాళ్ళు రాసిన పేపర్. అసలు లెక్క ప్రకారం ఇప్పుడే నేను ఫోన్లో లాయర్తో మాట్లాడాను. వాళ్ళ ఉద్దేశంలో వెరీ క్లియర్లీ 109 అటెంప్ట్ టు మర్డర్, 105 పనిష్మెంట్ ఫర్ హ్యూమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఎందుకంటే ఒక అమ్మాయి అందులో కడుపుతో ఉంది పాపం. ఇంకోటి 189 సెక్షన్ 109 అటెంప్ట్ టు మర్డర్ అండ్ అన్లాఫుల్ అసెంబ్లింగ్ ది పీపుల్, సెక్షన్ 107. ఇవన్నీ వెయ్యాలి. వీళ్ళు ఏవి వెయ్యకుండా కంఫర్టబుల్ గా బయటకు వచ్చే సెక్షన్లు వేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ తెలివిగా కూడా మనం దీన్ని ప్రవర్తించాలి. ఆవేశంగా ప్రవర్తిస్తే మనం ప్రతిసారి ఆవేశంగా పోతున్నాము, మనం శాంతపడిపోతాము. ఎంతసేపు అరుస్తారు, ఎన్ని గంటలు అరుస్తారు? అరవడమా? మనకు కావాల్సింది న్యాయమా? దానికి ఏం చేయాలంటే దేనిని వదిలిపెట్టకుండా ఆఖరి వరకు తీసుకెళ్ళాలి. న్యాయం తెచ్చుకోవాలంటే ముందు మన ఎనర్జీని మనం సేవ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ Old IPC 153A religious enmity, 196 disturbing religious assembly, 307 attempt to murder, 34 common intention mob, 320, 322, 338 causing grievous hurt. ఇన్ని పెట్టుకొని వాళ్ళు బెయిలబుల్ అన్నీ హ్యాపీగా రాసుకున్నారు. అంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ప్రశాంతంగా ఆఫీస్లో కూర్చొని రాశారు, మనము ఇంత ప్రశాంతంగానే దీనికి వాళ్ళు సమాధానం ఇవ్వాలి. అన్నిటికన్నా ముందు నేను ఎందుకు గాంధీ మెడికల్కి వెళ్దాం అనుకుంటున్నానంటే ఆవిడ ఏ పరిస్థితిలో ఉంది, ఆవిడ డేంజర్ స్టేట్లో ఉందా, మనకి బతికి బట్ట కట్టే స్టేజ్లో ఉందా, మనం ఉందా తెలుసుకోవాలి. ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇంపార్టెంట్ మనకి. కాబట్టి లెట్ us టేక్ ఫస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ హర్. మీడియాని అక్కడ తెచ్చుకుందాం. దీన్ని ఒక్కసారైనా ఓపిక్గా తెలివిగా ఓపెన్ చేద్దాం స్టోరీని. ప్రతిసారి ఇలా అరుస్తాం, గంట అరుస్తాం, 2 గంటలు ఇస్తాం, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. వీళ్ళ కోసం నిలబడేది ఎవరు? మళ్ళీ ఈసారి న్యాయం జరగాలంటే ఇప్పటిదాకా మీడియా రాలేదు, అది ఒక్క మనిషి వచ్చాడు ఇక్కడ. కాబట్టి మీరు ఉండే 20 ఫోన్లు 20 లక్షల ఫోన్ల కింద మారాలి. నిజాన్ని చూపిద్దాం. అరిస్తే ఏం చేస్తారు తెలుసా? చివరికి వీళ్ళందరూ దీన్ని ఇంకా కమ్యూనల్ గా దొంగగా వాడుకుంటారు. అక్కడ నాకు ఇంకెవరో ఒక్కడు కూడా చెప్పారు, అమ్మ అక్కడ 3-4 ముస్లిం ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ ముస్లింలతోటి. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్, అందరూ నోట్ చేయాల్సిన పాయింట్ ఇదంటే. ఈ లెక్క ప్రకారము లోకల్ గా ఉండే ఒక చిన్న 3-4 ముస్లిం ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని 4-5 ముస్లిం ఫ్యామిలీస్ ఉన్న చోట ఒక మస్జిద్ కట్టి అక్కడ నమాజ్ టైంలో కనీసం 500 మంది వస్తారంట. వీడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇదే సిఏఏ. అమిత్ షా గారు చెప్తున్న సిఏఏ ఇది. కొన్ని వీడియోస్ లో చూసాం, నారాయి తక్బీర్ అల్లాహు అక్బర్ అనే నినాదాలు కూడా చేశారు. ఒక్క నిమిషం సార్. ఏం చేస్తారంటే
మనం చేయాల్సిన రెండు ఉన్నాయి. ఒకటి, కొంతమంది వెళ్ళి దెబ్బ తగిలిన వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి మనం ఒక ఓదార్పియాలి. నేను ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎవరైతే ఆల్మోస్ట్ కోమా స్టేట్ లో ఉందో నేను అక్కడ కనుక్కొని అక్కడ ఆవిడ పరిస్థితిని అక్కడి నుంచి కొన్ని మనం స్టేట్మెంట్స్ అక్కడ వాళ్ళతోటి తీసుకొని ప్రాపర్ గా ఎంతమంది అయితే యువకులు లాయర్స్ ఉన్నారో దయచేసి మాతో కోఆపరేట్ చేయండి. ఈ వీడియో చూసిన లాయర్స్ మనల్ని సంప్రదించండి. ఎన్ని అయితే అన్ని పిటిషన్స్ దీని మీద మనం చేద్దాం. ఈసారి దీన్ని వదిలిపెట్టేది అరవద్దు, నినాదాలతో ఏమవ్వదు. అంతు చూడడం మన దగ్గర ధ్యేయం ఉండాలి, గుర్తు పెట్టుకోండి. ఆఖరి వరకు దీన్ని వదిలిపెట్టకూడదు. అర్థమైందా? వీడియో చూసాము, నిన్న దాడి చేసే సమయంలో నారాయి అక్బర్ అల్లాహ్ అక్బర్ అనే అవును, ఆ మాట అంటేనే కదా మీరు జై శ్రీరామ్ అరుస్తారు. అది వాళ్ళ తెలివి. అర్థమైతుందా? మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళు. గణేశం మండపం దగ్గరకు వచ్చి ఎక్కి ఆ నినాదాలు అనేది ఎందుకు? ఎలక్షన్ టైము మిమ్మల్ని ఎంత రెచ్చగొడతా, ముస్లింలు అంతా రెచ్చిపోయి ఓట్లేస్తారు. బ్రెయిన్ పెట్టి ఆలోచించండి పిల్లలారా మీరందరూ. వాళ్ళు ఏం చేస్తున్నారు? అల్లా అక్బర్ అని వాళ్ళు అంటే మీరేం చేస్తారు? జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు అంటారు. ఎవరు అంటున్నాడు అది చూడండి. అక్కడ ఎవరికైతే లోకల్ గా ఒక ఆధార్ కార్డు లేదో, ఎవరికైతే ఇక్కడ కనీసం రేషన్ కార్డు లేదో, ఎవడైతే ఈ దేశం పౌరుడు కాదో, जो इस देश का नागरिक नहीं है, उस मुसलमान को यहाँ पे बुला रहे हैं. और यहाँ का मुसलमान भी थक गया, क्योंकि वो बात नहीं कर सकता जितना आपको मारम पीटी करते, उस मुसलमान को भी मारते हैं लोग. जो उपल में किसको सपोर्ट कर रहे हैं लोग? उन मुसलमानों को जो इस देश के नहीं है. यही तो मैं कह रही हूँ जब से. यहाँ के पुलिस कौन है, किसके यहाँ है? यहाँ के कांग्रेस की गवर्नमेंट में है, तो वो रजाकार को ही तो सपोर्ट कर रहे हैं ना. मैडम वो हिंदुओं को है तो आधा घंटा में केस बुक करते हैं, मुसलमान आप नहीं 24 घंटे टाइम नहीं समझ रहे. आप जब तक आप इस प्रकार हिंदू मुसलमान के बात निकालोगे, उनका काम आसान कर रहे हैं आप. बंगाल परिस्थिति नहीं, आप समझो. आप हिंदू मुसलमान का